అందరికీ నమస్కారం. సుమారుగా 3.5 లక్షల మంది డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల పడుతున్నటువంటి వేదనను, వారికి జరిగినటువంటి అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ వారి పక్షాన్ని నిలబడి వారి గొంతుకుగా గత కొంతకాలంగా పోరాడుతా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఏదైతే నష్టపోయినారో అభ్యర్థులు, వారి విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టించడం అన్నది ఈ మధ్య ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఎప్పుడూ ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాల్లో అధికారులు మాత్రమే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ టైంలో అధికారులు కూడా ఏ విషయంలో కూడా స్పష్టత లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నవీన్ అనే వ్యక్తికి 2 సబ్జెక్ట్స్ లో, అటు సోషల్ స్టడీస్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, టీజీటీ తెలుగులో 6th ర్యాంక్ రావడం కానీ, ఈ 2 అంశాలు జరిగిన తర్వాత ఆ అబ్బాయిని మీరు వాంటెడ్ గా పక్కన పెట్టిన తర్వాత దీని వెనుక ఆ క్వశ్చన్ పేపర్ తయారీలో ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ద్వారా అనేక మందికి ఆ క్వశ్చన్ పేపర్ వెళ్ళింది అన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, దాటవేత ధోరణి, అది కోర్టులో ఉంది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేం అనే పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి గురించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్క ఒక డిఎస్సిని రిలీజ్ చేసినారు, మరలా స్పోర్ట్స్ డిఎస్సి అన్నారు. ఈ స్పోర్ట్స్ డిఎస్సిని తీసుకెళ్లి మరలా మెగా డిఎస్సిలో కలిపామన్నారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడరు. మొత్తం రిలీజ్ చేసిందైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే మొత్తం డేటానంతా కూడా ఫైనల్ గా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే దాని గురించి ఆయన ప్రస్తావించారు. ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు ఈ క్రమంలో జరగడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా నేను ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా మీకు చూపిస్తాను. ప్రధానంగా నిరుద్యోగులు, ఏదైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎంత నష్టపోయినారు అనే దాని మీద కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొన్ని పాయింట్స్ చెప్తాను. 1:1 రేషియోలో మీరే చెప్తా ఉన్నారు, 1:1 రేషియోలో పిలిచినామని. 1:1 రేషియోలో పిలిచి వారిని అన్యాయం చేసిన వారు ఈరోజు ఎంత బాధపడతా ఉన్నారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. అలానే వర్టికల్ రిజర్వేషన్స్ లో కూడా మీరు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కాకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్యలో వర్టికల్ రిజర్వేషన్స్ ని సరిగా ఫిల్ చేయలేదని ఈరోజు చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితి. అలానే సిబిఎస్ఈ, నవోదయ స్టూడెంట్స్ అయితే వారు బేసిక్ గా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారన్న ఆలోచనతో వారు టెట్ రాసినా కూడా డిఎస్సిలో వారిని దూరంగా పెట్టి కొన్ని వేల మందిని మీరు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అలానే నార్మలైజేషన్ అయితే ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడా కూడా నేషనల్ గవర్నమెంట్ కూడా అన్ని దగ్గరలో కూడా వారికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది ఇబ్బందిగా ఉందని చెప్పి వారు దానికి దూరంగా ఉంటున్న క్రమంలో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఈ ఎగ్జామ్స్ ని దీంట్లో మీరు నార్మలైజేషన్ తీసుకొని వచ్చి మీరు పిల్లల్ని మీ ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో 7 మార్కులు 8 మార్కుల దాకా కలిపి చాలా మంది పిల్లల్ని 0.1 మార్కుతో కూడా ఉద్యోగం కోల్పోయినటువంటి కొన్ని వేల మంది ఉన్నారు. అలాంటిది 7 మార్కుల వరకు కూడా మీరు నార్మలైజేషన్ లో కొన్ని సెషన్స్ లో కలిపి ఈ రోజు తీవ్రంగా నష్టం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. నిరుద్యోగుల్ని, నష్టపోయినటువంటి అభ్యర్థుల్ని, వారందరినీ కూడా మానసికంగా వారి మీద రకరకాలైనటువంటి ముద్రలేసి మీరు ఫేక్ అని వారిని రకరకాలుగా మీరు ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు స్పష్టంగా కనపడతా ఉంది. వారు కష్టపడి చదువుకుంటా కొన్ని సంవత్సరాల పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యి ఈ రోజు ఉద్యోగం రాకపోగా మీరు పెడుతున్నటువంటి మానసిక వేదన అంతా ఇంత కూడా కాదని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడేమో ముందుగా మీరు ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్స్ లో బీసీడీ కింద ఏం రాశారు, 7 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ అంటే ఎవరైనా కావచ్చు, 2 లోకల్ క్యాండిడేట్స్ 5 మంది, అంటే మొత్తం మీద బీసీడీ వాళ్ళకి 7 పోస్టులు, ఉమెన్ కి 1 ఇవ్వాలా అన్నారు. ఎక్కడ కూడా స్పెషల్ కేటగిరీ ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా, 0 రాశారు కదా. స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి, పిహెచ్సి గానీ అలానే స్పోర్ట్స్ గానీ అవన్నీ కూడా మీరు ఇక్కడ రాసుకొని వీరందరినీ కూడా ఈ 9 మందిని ఎక్కడొస్తే అక్కడ అకామిడేట్ చేస్తానంటారు. ఇది ధర్మమా? హారిజాంటల్ రిజర్వేషన్ ఎక్కడుంది పద్ధతి? అసలు హారిజాంటల్ రిజర్వేషన్ మీరు అమలు చేయడమే చేత కావట్లేదు. హారిజాంటల్ రిజర్వేషన్ గురించి కూడా నేను ఒక మాట చెప్తాను. ఇది ఏకాంబరం పరిస్థితి, అన్యాయమైనటువంటి ఏకాంబరం పరిస్థితి. మళ్ళా అతను ఈసారి పడే పోస్టులకు ఇంకోసారి రాసుకోబోమని చెప్తారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి శ్రీ దుర్గా మల్లిక, దీనికి సంబంధించి నేను ఒక చిన్న వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ శ్రీ దుర్గా మల్లిక ఎంత సఫర్ అయింది అని అన్నది నేను ఒక వీడియో ద్వారా చూపిస్తాను. చూపించు.
శ్రీదుర్గా మల్లిక, ఈవిడికి 462 వచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఈవిడేమిటారంటే మధ్యలో ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరినో ఈవిడికి మెరిట్లో ఎలాగ లేరు. ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఎక్కడో సమ్ డౌట్ వచ్చి కంప్లైంట్ ఎవరో పెడితే పక్కన పెట్టారండి. కాబట్టి ఆ వేకెన్సీ ఉంది, నాకు ఇచ్చేయండి అంటున్నారు. మేము చాలా క్లియర్గా చెప్పాం, ఎనీ వేకెన్సీ నాట్ జాయిన్డ్ విల్ బి ట్రీటెడ్ ఓన్లీ ఇన్ ద నెక్స్ట్ సైకిల్. అంతేగాని వెయిటింగ్ లిస్ట్, మీకు మొన్న కూడా చెప్పాను, వెయిటింగ్ లిస్ట్ అనేది పెట్టలేదు. ఇక్కడ చూడండి, ఈ శ్రీదుర్గా మల్లిక గురించి మనం వివరంగా చెప్పుకోవాలంటే, ఇక్కడ ఈస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం 210 పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఉమెన్ కి 66 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కి 6 ఉన్నాయి, ఈ అమ్మాయి 7, మొత్తం 6 పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఉమెన్ లో ఉన్నాయి. సో మీరు దానికి ముందు ఒక అమ్మాయికి, జయశాంతి అనే ఒక అమ్మాయికి మీరు కాల్ లెటర్ పంపించినారు, 6వ వ్యక్తి అమ్మాయి. ఆ అమ్మాయికి కాల్ లెటర్ పంపించారు, ఆ అమ్మాయిని పిలిపించారు, మీరు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చేశారు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ కాదు, వాళ్ళకి సంబంధించిన హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫెయిల్ అవుతుంది అని చెప్పి రిజెక్ట్ చేసినారు. మళ్ళా ఏది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత, ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు సెప్టెంబర్ 15న ఫైనల్ లిస్ట్ లో కూడా అమ్మాయి పేరు పెట్టేశారు. అయితే సెప్టెంబర్ 24న ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చెల్లదని చెప్పి ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసినారు. అప్పుడు ఈ అమ్మాయి చెప్పింది, అంటే ఆ ముందు ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి మీరు డిసైడ్ చేసినారు కదా, నెక్స్ట్ నా క్యాండిడేట్ కదా, నాకు ఆ ఉద్యోగం ఇవ్వాలి కదా, నేనే కదా అర్హురాల్ని, ఈడబ్ల్యూఎస్ లో టాప్ 6 తీసుకుంటే ఉమెన్ లో నేను 6వ వ్యక్తిని అవుతాను కదా, ఆ వ్యక్తిని తీసేస్తే నాకు ఆ ఉద్యోగం ఇవ్వండి అని అంటే, వీళ్ళేదో వీళ్ళ పేరెంట్స్ సొత్తు ఇచ్చేలాగా ఇచ్చేమని అడుగుతా ఉంది, ఇచ్చేయాలనా అని మాట్లాడతారు. సరే, నేనేమంటానంటే, మీరు రూల్స్ ప్రకారం ఒకటి కనుక వ్యాకంట్ వస్తే మేము ఇవ్వము అని మీరు చెప్తారా? ఆ మాట మీద నన్ను నిలబడాలా? నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. విజయనగరం డిస్ట్రిక్ట్ కి వచ్చేటప్పటికి, టీజీటీ హిందీ పోస్ట్ కి వచ్చేటప్పటికి ఏపీ రెసిడెన్షియల్స్ లో ఒక పోస్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి 01291118, నేను పేరు చెప్పట్ల, కోడ్ మాత్రం చెప్తున్నాను, డిఎస్సి కోడ్. వారికి 67.69 మార్క్స్, 798 ర్యాంక్ వస్తే ఆ స్టూడెంట్ ని పిలిచి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో సెప్టెంబర్ 15న మీరు ఉద్యోగం కూడా ఇచ్చేశారు. అయితే దానికంటే ముందు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు కూడా చెప్పట్లేదు, నెంబర్ చెప్తాను, 0154104. ఈ అమ్మాయి, ఆ అమ్మాయి 798 ర్యాంకు మా కమ్యూనిటీ అమ్మాయికి ఇచ్చారు, నాది 617 ర్యాంకు, నేను దానికంటే ముందు మీరు మోసం చేశారని చెప్పి ఇదే సెప్టెంబర్ 15 తర్వాత వారు ఇక్కడ డిఎస్సి ఆఫీస్కి వచ్చి ఆ అమ్మాయి అబ్జెక్ట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు వీళ్ళు చేసినటువంటి పొరపాటు కాబట్టి, అంటే 617 ర్యాంక్ వాళ్ళని పెట్టుకొని 798 ర్యాంక్ వాళ్ళని 1:1 లో పిలిపించి ఉద్యోగం ఇచ్చేశారు కాబట్టి వెంటనే వీళ్ళు దాన్ని అది తప్పు అయిపోయిందని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మీరు అక్టోబర్ 8న ఎవరైతే 698 ర్యాంక్ ఉందో ఈ 798 ర్యాంక్ ని తీసేసి ఆ 617 ర్యాంక్ స్టూడెంట్ కి పిలిచి మీరు సెప్టెంబర్ 15న ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్టోబర్ 8న అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. మరి అయిపోయింది కదా, ఆ అమ్మాయి చేసిన తప్పు, ఈ అమ్మాయి చేసిన కూడా తప్పు అన్నారు, ఆ అమ్మాయిని తీసేశారు. తీసిన తర్వాత మీకు రూల్ ఎట్ అప్లై అయింది మళ్ళీ ఇవ్వడానికి ఇంకో స్టూడెంట్ కి? మరి వీళ్ళిద్దరూ ఒకటే రోజు, ఏదైతే నేను ఇందాక దుర్గా మల్లిక అన్నానో, ఇక్కడికి వచ్చేటప్పటికి అలకే రాణి అన్నానో, వీరిద్దరు కూడా ఒకే రోజు అబ్జెక్షన్స్ పెట్టారు. ఎందుకని? ఆ అమ్మాయి ఏమో ఈడబ్ల్యూఎస్ అక్కడ ఫెయిల్యూర్ అని, ఈ అమ్మాయి ఏమో ఎస్టీ కమ్యూనిటీలో ఇది ఫేక్ అని, అంటే నేను బెరిట్ అయితే నాకు ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చారని ఇద్దరు ఒకేసారి పెడితే, మీరు విజయనగరం స్టూడెంట్ కి సంబంధించి ఆ తర్వాత అక్టోబర్ 8న మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు. అక్టోబర్ 8న అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. అదే దుర్గా మల్లికకు వచ్చేటప్పటికి, అవును నీకు ముందున్న 6వ వ్యక్తి ఫేక్ సర్టిఫికేట్ పెట్టి డిఫాల్ట్ అయిపోయింది, అయినా నేను మీకు ఇవ్వమంటారు. ఈడబ్ల్యూఎస్ లో 6 మందికి ఇవ్వాల్సి ఉంటే 6 మంది జెన్యున్ క్యాండిడేట్కి ఇవ్వాలి కదా మీరు. ఈ అమ్మాయి ఆస్పిరెంట్ కదా, అసలు నీకు కాల్ లెటర్ పంపిలే, నీకు కట్టిస్తామన్నారు. మరి ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ కి సంబంధించి కూడా ఇక్కడ కూడా మీరు కాల్ లెటర్ ఇవ్వకుండా మనం ఇచ్చాం కదా, ఇవ్వాల్సిన ధర్మం ఉంది కదా, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది కదా, డిజర్వ్డ్ కాబట్టి ఇచ్చాం. మరి అక్కడ ఈడబ్ల్యూఎస్ ఆ స్టూడెంట్ కి వచ్చేటప్పటికి మీ ముందున్న స్టూడెంట్ ది ఫేక్ లెటర్ అయినా కూడా మేము నిన్ను కన్సిడర్ చేయమని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా? వివక్ష కాదా? ఇది న్యాయమా?
ఈ విధంగా అక్కడ స్పోర్ట్స్ డిఎస్సి కానీ మెయిన్ డిఎస్సిలో కానీ ఎక్కడైనా కూడా ఎట్లా వస్తాయండి తప్పులు? ఒక ర్యాంక్ హైయెస్ట్ ర్యాంక్ వాళ్ళని పెట్టుకొని వెనకాల ర్యాంక్ వాళ్ళకి మనం కాల్ లెటర్ పంపించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసినామంటే మన దగ్గర అటువంటి సిస్టమ్ ఉందా? మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. తర్వాత జగదీష్ నాయక్ గురించి ఒక వీడియో చిన్నది ప్లే చేయమ్మా. నేను 22వ పాయింట్ కి చెప్తున్నాను ఎగ్జాంపుల్స్ లో, ఇంకొక 2 పాయింట్స్ చెప్పి వదిలేస్తాను. ఈయనకి ఇంకోటి జగదీష్ నాయక్, ఇది మనము బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మనం డిఎస్సిలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ సెపరేట్ గా చూపిస్తూ రెగ్యులర్ వేకెన్సీస్ ని మనం పిలిచాం. ఈయన పర్టికులర్ కేసు జగదీష్ నాయక్ ది బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి. ఇప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీస్ లో 4 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఫిలప్ అయిపోయినాయి. 2 విమెన్ కేటగిరీ కింద వాళ్ళు రాలేదు. రానప్పుడు ఇతనేమంటాడు, నాకు అది కన్వర్ట్ చేసి ఇచ్చేసేయండి, నాకు అన్యాయం జరిగింది అంటాడు. కన్వర్ట్ చేయడానికి రూల్స్ ఉన్నాయి. 2 times చూడాలి. నెక్స్ట్ టైం వీ విల్ ఎగ్జామిన్ దట్ కన్వర్షన్. కానీ ఇప్పుడు వచ్చేసి మేము ఎవరికో ఇచ్చేయలేదే, ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము ఆ క్యాండిడేట్ విమెన్ క్యాండిడేట్ లేరు కాబట్టి ఖాళీ ఉంచాం. సరే, ఇక్కడ ఇది ఎంత ఘోరమైనటువంటి విషయమో నేను చెప్తాను. మొత్తం 4 పోస్టులు ఉన్నాయండి అక్కడ. ఆ జిల్లాలో 4 పోస్టులు ఎస్జిటి ఉర్దూకు సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి ఉర్దూకు సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ 1 పోస్ట్ ఉంది. మిగిలిన గవర్నమెంట్ బాడీస్ లో 3 పోస్టులు ఉన్నాయి. సో 3 పోస్టుల గురించే మనం మాట్లాడదాం. ఈ 3 పోస్టుల్లో ఒక ఉమెన్ ఉంది, ఒక ఉమెన్ రిజర్వేషన్ ఉంది, 2 జనరల్లో ఇవ్వాలా. ఈయన ఏం చెప్తారంటే ఇప్పుడు ఉమెన్ ఎవరు రాలేదు, 2కి ఇచ్చేసాము, ఆల్రెడీ ఉమెన్ రిజర్వేషన్ పోస్టు ని ఖాళీగా పెట్టాము, అది నీకు ఇవ్వడానికి సాధ్యం కాదు అంటాడు. మీరు చెప్పినటువంటి ఆర్టీసీ బస్ ఎగ్జాంపులే తీసుకోండి. మీరు 3 పోస్టులో ఒక ఉమెన్ రిజర్వేషన్ ఉంది, మీరు 2కి ఇచ్చారు. మీరేం చెప్పారు, ఉమెన్ రాలేదు కాబట్టి ఉమెన్ కి సంబంధించిన 2 పక్కన పెట్టామంటారు. కానీ తప్పు. మీరు ఇచ్చినటువంటి 2లో ఒక అమ్మాయి ఉంది. మీరు ఇచ్చినటువంటి 2లో మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు చెప్తున్నాను. ఇట్లా దుర్గయ్య గారి గురించి ఒక మాట చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. దుర్గయ్య గారి గురించి మీరు ఒప్పుకుంటున్నారు, అతను నేషనల్ సర్టిఫికేట్ గోల్డ్ మెడలిస్ట్ అని. మీరు అసలు ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేస్తే ఇచ్చినప్పుడు అతని గ్రీవెన్స్ లో పెట్టుకున్నాడు. అతని దగ్గర 16 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఒకవేళ అతను సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి తప్పు చేస్తే గ్రీవెన్స్ లో కూడా పెట్టుకున్నాడు కదా. మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కదా నేషనల్ గేమ్స్ అని. నిరుపేద వ్యక్తి, ఆ వ్యక్తిని మనం అన్యాయం చేస్తామా? కనీసం పిలిపించి నేషనల్ గేమ్స్ ఆడాడు, 16 గోల్డ్ మెడల్స్ వచ్చున్నాయి. అతను పొరపాటుగా ఏదన్నా ఒక సర్టిఫికేట్ అప్లై చేసినాడేమో, కనీసం గ్రీవెన్స్ లో కూడా అతను పెట్టుకొని ఉన్నాడు, నేషనల్ గేమ్స్ లో నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పి. మరి ఆ అబ్బాయిని పిలిపించి మీరు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలి కదా. అసలు ఏమీ లేని వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇచ్చేసి కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి వ్యక్తి నేషనల్ గేమ్స్ లో సుమారుగా గోల్డ్ మెడల్ సాధించి 12 గోల్డ్ మెడల్స్ తో పాటు సుమారుగా 30కి పైగా మెడల్స్ సాధించినటువంటి ఆ వ్యక్తిని, ఆర్చరీలో ఒక ఎస్టీ క్యాండిడేట్ ని పోలవరం ముంపు గ్రామాల్లో బతకలేనటువంటి ఆ నిరుపేదని గురించి వెటకారంగా నిన్న మాట్లాడతారు. ఎట్టిచ్చేయమంటారని. ఇన్ని ఇచ్చినటువన్నీ ఎట్టిచ్చారు? స్పోర్ట్స్ లో కూడా మీరు ప్రధానంగా మీకు ఇష్టం వచ్చిన గేమ్స్ ని కేటగిరీ ఏ కింద, మీకు వద్దనుకున్నట్టు కేటగిరీ బి కింద పెట్టుకున్నారు. వీటిల్లో కూడా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. క్రికెట్ ని మన రాష్ట్రంలో అందరూ కూడా క్రికెట్ టోర్నమెంట్స్ అందరూ ప్రతి ఒక్కరు ఆడతారు. క్రికెట్కి వచ్చినటువంటిది ఒకటే వచ్చింది. బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడు ఆడుతున్నారండి? మేము చిన్నప్పుడు కూడా ఆడేవాళ్ళు కాదు. 48 ఉద్యోగాలు ఇచ్చారు బాల్ బ్యాడ్మింటన్కి. క్రికెట్కి 1. ఇలాంటి పరిస్థితుల్లో తప్పులు జరిగినాయి కాబట్టి, ఇంకా నేను ఎగ్జాంపుల్స్ చెప్పంటే ఇప్పుడు మొత్తం 25 చెప్పాను, ఇంకొక 50 చెప్పగలం. అడుగున తప్పులు, అడుగున మీరు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా కొన్ని వేల లక్షల మంది విద్యార్థులు ఈ రోజు అందరూ కూడా ఇబ్బంది పడుతూ నష్టపోతూ వారందరూ కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. వారి తరపున మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్నటువంటి తీరు సరైనది కాదని చెప్పి తెలియజేస్తూ, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలా. కనీసం సిబిఐ ద్వారా ఈ ఎంక్వైరీ గనక జరిగితే తప్పు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది, వారందరికీ కూడా శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. మరొక్కసారి ఇట్లాంటివి జరగకుండా కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త.
కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.